గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానందసమారంభాం మదనానందసుదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మొదటగా ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మరియు చండికా పరమేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఆశీస్సులు. ఈ రోజున మనము 12 రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరము ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి అనేటువంటి విషయాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. ఈ సంవత్సరంలో గురువు తృతీయ సంచారముచే అంటే 3వ స్థానంలో ఉండటచే ఇంటి యందు వివాహాది శుభకార్యాలు, అదేవిధంగా నూతన గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశము, ఇంటి యందు మరొకరి సంపాదన కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి వస్తువులు కొంటారు. విద్య యందు ఉత్తీర్ణత, వ్యాపారమందు అభివృద్ధి ఉంటుంది. బ్యాంకుల రుణాలు వచ్చుట, అదేవిధంగా పిల్లల విషయంలో శ్రద్ధ వహించడము, సహోదర వర్గానికి చెందిన బాధ్యతలు మీ మీద ఏర్పడేటువంటి అవకాశము, అదేవిధంగా ఇంటి యందు ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశము మరియు వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహకారం అందుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ చేసిన వారికి ఆశించిన మేరకు ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం కొద్దిగా తక్కువగా ఉంటుంది. రాజకీయమందు లాభము లేకుండుట, తీర్థయాత్రలు చేయుట, అన్నదమ్ములతో కూడి ఉండట, ఉద్యోగమందు లాభము లేకుండుట, ప్రభుత్వ పనులందు సంప్రదింపులు చేయుట, అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యంగా నెరవేరుట, సంఘమునందు గౌరవము లభించుట, సంతాన ప్రాప్తి, ఆస్తుల విషయంలో ఆలస్యమగుట, సామరస్యముగా పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారికి 1 జూన్ 2026 నుండి 4వ ఇంట గురువు సంవత్సరాంతం వరకు కూడా సాడేసా శని వల్ల కొద్దిగా కష్టములు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి కోపం వస్తుంది. నమ్మిన వారి నుండి మోసపోయేటువంటి అవకాశము, ఇంటి యందు కలహలము జరిగేటువంటి అవకాశము, విద్యాభంగము, ఉద్యోగంలో స్థానభ్రంశము లేదంటే ఉద్యోగం భంగం కలిగేటువంటి అవకాశము, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశము, మీకు సహాయం చేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. మధ్యవర్తం అస్సలు పనికిరాదు. షూరిటీ ఉండటం అనేటువంటిది అస్సలు పనికిరాదు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం అంటే ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అకారణమైనటువంటి కలహముల్లో మీరు తలదూర్చి తద్వారా వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశము, తద్వారా శస్త్రచికిత్సలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు చేజారినా కూడా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులతో కొన్ని పనులు పరిష్కారం అయ్యేటువంటి అవకాశము, ఎదుటివారి యొక్క తీరును గమనించి మీరు మెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కొత్త పనులు కొద్దిగా నిదానంగా జరుగుతాయి. శ్రమ పడండి, మీ యొక్క కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు ఎక్కువగా సుందరాకాండ పారాయణం చేయడము, లేదంటే బృహస్పతి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేయడము, లేదంటే దక్షిణామూర్తి స్తోత్రం చేయడము, లేదంటే కనీసం గురు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయ సందర్శనం ద్వారా కొన్ని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వస్తి. శుభం భవతు. సర్వే జనాః సుఖినో భవంతు. తర్వాత మనకు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. ఈ యొక్క రాశి వారికి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల వారు చేసేటువంటి వృత్తిలో అనేకమైనటువంటి లాభాలు వస్తాయి. అన్ని రంగాల వారికి కూడా లాభాలు ఉంటాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణము సక్సెస్ అవుతుంది. విందు భోజనాలు అనుకోకుండా బంధువుల యొక్క రాక, అదేవిధంగా ఇంటి యందు పండగ వాతావరణము, నూతన వస్తువులు, బంగారము, వాహనాలు, భూమి, ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో స్థానగౌరవం ఉంటుంది. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. తద్వారా మీకు ఎంతో సంతోషంగా ఉంటారు. వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చడం వలన విద్యార్థులు,
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశము, మంచి ర్యాంకులు పొందుతారు. తద్వారా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఉద్యోగం ఉంటుంది. ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూతన పనులు ప్రారంభించి అనుకున్న సమయంలో పనులను పూర్తి చేసేటువంటి అవకాశము, దానిలో విజయం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకు రుణాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిగా స్థానభ్రంశం చెందేటువంటి, అంటే మంచి ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్, ఇంజనీరింగ్ చేసేటువంటి విద్యార్థులకు మంచి అవకాశము, కొద్దిగా శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశము. కాకపోతే కొన్ని చికాకులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అడ్వకేట్లకు, డాక్టర్లకు మంచి పేరు వచ్చుట, గతంలో నిలిచిన పనులను నెరవేరుట, వ్యాపారంలో కొద్దిగా మార్పు, ఉద్యోగంలో కొద్దిగా మార్పు, మీకు కావలసిన ధనం రావడానికి అనేక మార్గములు అన్వేషించుట, తద్వారా మంచి మార్గాన్ని ఎన్నుకునేటువంటి అవకాశము. ఇంటి యందు అందరికీ కూడా ఆరోగ్యము, మనసునందు సంతోషము, మాతా పితృభక్తి, మంచి వారితో స్నేహం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క గుడ్ విల్ అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం ప్రయాణ లాభములు, ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట, సహోదరి వర్గానికి చెందిన బాధ్యతలు మీ నెత్తి మీద పడడం ద్వారా దాంట్లో కూడా మీరు విలాసవంతమైనటువంటి జీవనం సాగిస్తారు. భూ ధన ధాన్య లాభములు, రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలం ఉంటుంది. గురువు 3వ స్థానంలో సంచారం చేత ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట, ప్రయోజనము లేని ఉద్యోగం చేయుట, రోజువారి ప్రయాణంలో జాగ్రత్త పడట అవసరం. అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారంలో కొద్దిగా మోసం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నమ్మిన వారే నట్టేట ముంచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరము మీరు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆ నిర్ణయాలు ఆచరణలో సాధ్యపడేటువంటి నిర్ణయాలు కావు. కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరాంతంలో కొద్దిగా కోపం ఎక్కువగా వస్తుంది, దురాలోచన ఉంటుంది. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువులను అమ్మి చింతించుట, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించడము, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయడము, మీ మీద నరదృష్టి అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశము. ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి సలహాలు తీసుకొని చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి జపం చేయడము, అదేవిధంగా శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం చేసిన, అదేవిధంగా కుజుడు సంబంధించినటువంటి దోష పరిహారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి వృషభ రాశికి ఈ సంవత్సరం మొత్తము కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వృషభ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. విజయోస్తు, శుభం భవతు, సర్వే జనాః సుఖినో భవంతు. 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉంటుంది. ఈ రాశి వారికి శని 10వ ఇంట ఉండడం ద్వారా 1 జూన్ 2026 నుండి గురువు 2వ ఇంట సంచారం వల్ల అంతా శుభయోగమే. వీరికి అత్యంత బ్రహ్మాండమైనటువంటి యోగం ఈ సంవత్సరం. తలిచిన కార్యములు నెరవేరుట, మనసునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయడము, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడి ఉండుట, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట, సంగమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయము, రావాల్సిన ధనం అందుతుంది. పెద్ద మొత్తం ధన సహాయం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొద్దిగా సానుకూలపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమర్థతకు, అంటే మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాల్లో మంచి లాభములు వచ్చేటువంటి అవకాశము. విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయించి మీ యొక్క సలహాలు తీసుకునేటువంటి అవకాశము. సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆనందానికి అవధులు ఉండవు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు నెరవేర్చుటే మనసునందు ఎంతో సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని నమ్మిన వారికి మీరు న్యాయం చేస్తారు. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత సమస్యలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడిన వారికి
తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడము, లాయర్లు, డాక్టర్లకు మంచి పేరు, రైతులకు తాము వేసినటువంటి పంటలో మంచి లాభము, ఖర్చులు అదుపులో ఉండవు. అయితే ఈ యొక్క రాబడి మీద దృష్టి సారిస్తారు. చేసేటువంటి వృత్తి యందు చురుకుదనము, స్నేహితులతో కూడి ఉండుట, తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం, పెద్దల యందు గౌరవము, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశము, తద్వారా మంచి ఆరోగ్యము, మనసునందు ఎంతో సంతోషము, పనుల యందు కొద్దిగా ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్భాటాలకు మించి విపరీతంగా ఖర్చు చేస్తారు. దానికోసమనే ఎక్కువగా సంపాదన మీద కూడా శ్రద్ధ వహించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. గృహానికి సంబంధించి అలంకరణ సామాగ్రి ఎక్కువగా మీరు కొంటారు. అదేవిధంగా మీకు అప్పగించినటువంటి పనులు సకాలంలో నెరవేరుస్తారు. తద్వారా మీకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా ఎక్కడి నుండో వచ్చి మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ యొక్క గుడ్విల్ అనేది పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ మీరు ఏదైనా ప్రతి శనివారం రోజు ఒక హనుమత ఆలయాన్ని సందర్శించుకుని అక్కడ హనుమతి యొక్క సేవ, హనుమంతుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. తర్వాత రాశి కర్కాటక రాశి. వీరికి ఆదాయము 2, వ్యయము 14. ఈ రాశి వారికి 9వ ఇంట శని ఉంటుంది. గురువు జన్మస్థానంలో ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా నెరవేరుతాయి. అదేవిధంగా అంచనాకు మించినటువంటి ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేసేటువంటి వ్యాపారములలో మంచి లాభాలు కలుగుతాయి. గృహమందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. భూమి, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. విందు భోజనాలు చేస్తారు. సంఘమునందు మంచి గౌరవం లభిస్తుంది. వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది శీఘ్రముగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. తద్వారా వారు విదేశీ యానం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. మనసునందు సంతోషము, అన్నోదమ్ములతో అక్కాచెల్లెలతో కూడి ఉండుట, బంధుమిత్రుల కలయిక, ఇంటి యందు పండగ వాతావరణం ఉంటుంది. ధనధాన్య లాభములు, అదేవిధంగా దాన ధర్మలు చేయడం వలన ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. స్థానచలనము ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థానచలనం వలన అధికార సహాయ సంపత్తులు వచ్చుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు మంచి ప్రతిఫలం కలుగుతుంది. పాత సమస్యలు సమసిపోతాయి. మీకంటూ ఒక సానుభూతి వర్గం అనేది ఏర్పడుతుంది. రైతులకు పంటలు అధికంగా పండుతాయి. మీ మంచితనం చూసి చాలామంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మీ యొక్క సలహాలు తీసుకుంటారు. సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ కార్యాలలో మంచి విజయం సాధిస్తారు. మంచి వారితో స్నేహం చేయడం ద్వారా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారందరూ కూడా వారు భంగపడతారు. కొత్త పెట్టుబడులు పెడతారు. ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారు. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ బాధ్యతలు సకాలంలో తీరుస్తారు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఎంతో ఆనందం పొందుతారు. జన్మస్థాన గురువు వలన విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం కొద్దిగా తక్కువగా ఉంది. తద్వారా ఎక్కువగా కోపిష్ఠులుగా తయారవుతారు. వినోద కార్యాలకు ధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొద్దిగా ఓర్పుగా సంయమనంతో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా సందర్భానుసారంగా ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు సహాయం చేస్తారన్నటువంటి వ్యక్తులు సమయానికి వారు ముఖం చాటేస్తారు. ఏదో రకమైనటువంటి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మానసికమైనటువంటి బాధ ఉంటుంది. అసందర్భంగా ఎటువంటి ప్రేలాయాపనలు చేయకూడదు. అదేవిధంగా మీరు ఈ కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామునికి సంబంధించినటువంటి జపాలు, లేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణి అనేటువంటి శ్రీరామునికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా ఉంటుంది. ఈ రాశి వారికి 11వ ఇంట గురువు,
అష్టమ స్థానంలో శని వల్ల అంతా కూడా కొద్దిగా గడ్డు కాలమని చెప్పుకోవాలి. ఇంటి యందు శుభకార్యాలు చేయడం ద్వారా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనవసరమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశము. విద్యార్థులకు కొద్దిగా కష్టకాలము. ఉద్యోగస్తులకు కొద్దిగా ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశము. స్థానభ్రంశము చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారము ఎక్కడ పెట్టిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా అభివృద్ధి అనేది అంతగా ఉండకపోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారం వలన నష్టపోయేటువంటి అవకాశము. నమ్మిన వారి నుండి మోసము ఏర్పడేటువంటి అవకాశము. ఇంటి యందు కూడా ఐక్యత ఉండకపోవడం ద్వారా కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ తగ్గేటువంటి అవకాశము. ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి అవకాశము. మనసునందు స్థిరత్వం అనేది ఉండకపోవడము. ఎప్పుడూ ఏదో రకమైనటువంటి ఆలోచనలో ఉండి ఎక్కువగా టెన్షన్ పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి తగాదాలు ఎవరితోడో పెట్టుకొని అనవసరమైనటువంటి తగాదాలలో తలదూర్చి మీరు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అసందర్భంగా ఉండేటువంటి ప్రేలాపనలలో మీరు తలదూర్చకపోవడమే మంచిది. క్రయ విక్రయ వ్యాపారమందు అంటే షేర్స్ మార్కెట్ నందు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవడము, పెద్దల మాట వినకపోవడము, ప్రయోజనము లేని ఉద్యోగం చేయడము, ఆర్థిక లావాదేవీలలో తప్పటగుట వేయుట, రాని బాకీలు వివాదమగుట, చేసేటువంటి పనులందరూ కూడా ఆటంకాలు, మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు సహాయం చేయకుండా ఉండడం, కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరడము, చీటికి మాటికి అసహనం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగవద్దు. అదేవిధంగా ఇతరుల యొక్క విషయాలలో జోక్యం అనేది చేసుకోకూడదు. అదేవిధంగా పిల్లల చదువుపై తగిన శ్రద్ధ పెట్టాలి. దాన ధర్మాలు చేయాలి. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క పనులను ఎవ్వరికి కూడా అప్పగించకుండా ఉండడమే మంచిది. లేదంటే మీరు చేసేటువంటి పనులను వేరే వారికి అప్పగించడం ద్వారా వారు చేసినటువంటి తప్పులకు అనవసరంగా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు పడుతున్నటువంటి శ్రమ అంతా కూడా కొద్ది కాలంలో మీకు నెరవేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులతో మీరు చేసేటువంటి సంభాషణ వలన మీకు కొద్దిగా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో కొద్దిగా మీరు చెప్పుకుంటారు. వారి యొక్క సలహాలతో మీరు కొద్దిగా ఉపశమనం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు మీరు అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు మీరు అనుకున్నటువంటి అంచనా ఏదైతే ఉందో దానికి మించిపోతుంది. సాధ్యం కానిటువంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఎదుటివారి యొక్క తీరును గమనించండి. తద్వారా మీరు దాని తగ్గట్టుగా మీరు వ్యవహరించండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కానీ ఏ పని చేసినా కూడా ఆరంభ శూరత్వంలా ముందు చాలా కష్టపడతారు. కానీ తర్వాత నిర్ణయం మార్చుకొని ఆ పనిని సగంలోనే ఆపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశివారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా నవగ్రహ స్తోత్రము, నవగ్రహ ఆలయ సందర్శనము, నవగ్రహాలకి రోజు 9 ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకున్నటువంటి గడ్డు కాలము నుండి కొద్దిగా బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ప్రతిరోజు నవగ్రహ ఆలయానికి, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. జయం శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. కన్యారాశి వారికి ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం 11గా ఉంటుంది. ఈ రాశివారికి గురువు 9వ స్థాన సంచారం వలన ఇంటి యందు వివాహాది శుభకార్యాలు నెరవేరుస్తారు. రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారమందు మంచి లాభాలు పొందేటువంటి అవకాశము. అదేవిధంగా విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు లభించుట, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణాలు చేయుట, సంతాన ప్రాప్తి, సంఘంలో గౌరవం కలిగి ఉండుట, నూతన వస్తు వాహన ఆభరణాది బంగారం కొనుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, అదేవిధంగా మృష్టాన్న భోజనము, ప్రయాణ లాభములు, ఇంటి యందు అందరికీ కూడా ఆరోగ్యము, అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో కూడి ఉండుట, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశము, డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆదరణ లభిస్తుంది. రాజకీయమందు జయము, కోర్టుల యందు ఉన్నటువంటి కేసులు పరిష్కారమవుతాయి. ధనమును పొదుపు చేయడం ద్వారా
మంచి స్థిరాస్తి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాలు బాగుంటాయి. ప్రణాళికలు కూడా వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. కొత్త ప్రయాణాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో ఇంకొకరి సంపాదన కూడా మొదలవుతుంది. అదేవిధంగా వ్యవసాయమందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడినందుకు మంచి ఫలితం లభిస్తుంది. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు నిలిచినటువంటి పనులు మళ్ళీ ప్రారంభించడం ద్వారా దానిలో విజయం పొందుతారు. చేసేటువంటి వృత్తుల యందు చురుకుదనము, దాన ధర్మములు చేయుట, గృహాలంకరణ వస్తువులు కొనుట, మీ యొక్క గుడ్విల్ పెరిగేటువంటి అవకాశము, అందరినీ కలిపి సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో విధంగా లభించేటువంటి అవకాశము, ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సంవత్సరం చివరలో శని 7వ ఇంట ఉండడం వలన మనసునందు భయం, ఆకస్మిక ప్రయాణాలు, అందులో ఆటంకాలు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఏ పని చేసినా కూడా కొద్ది ఆలస్యంగా నెరవేరడము, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడము, రాని బాకీలు వివాదాస్పదం అవ్వడం, అదేవిధంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి, కోపం అధికంగా ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరికి కూడా షూరిటీగా ఉండడం కానీ, లేదంటే మధ్యవర్తిత్వం అంటే మీడియేటర్గా వ్యవహరించడం కానీ అస్సలు పనికిరాదు. పరిచయం లేనిటువంటి వ్యక్తులను గుడ్డిగా నమ్మరాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము, అంగారకుడు సంబంధించినటువంటి స్తోత్రము, శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎక్కువగా శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దైవారాధనతో మీరు కొన్ని మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభం జయం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయము 14గా ఉండబోతుంది. ఈ రాశి వారికి శని 6వ స్థానము, అదేవిధంగా గురువు 9వ స్థానము, తర్వాత 10వ స్థానంకి వెళ్తాడు. దీనివలన మంచి ఫలితాలే కలుగుతాయి. మీ యొక్క కష్టం అనేది ఫలించేటువంటి సమయం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి సమయం, బంధుమిత్రులందరికీ కూడా మీపైన అత్యంత ఆదరాభిమానం పెరుగుతుంది. పనులు హడావిడిగా సాగిపోతాయి. ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్త వారిని తొందరగా నమ్మకూడదు. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. గృహములో యజ్ఞయాగాది క్రతువులు చేయడము, బంధుమిత్రులతో కూడి ఉండడము, పండగ వాతావరణం ఏర్పడడం ద్వారా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అదేవిధంగా మీ అభిప్రాయాలు వ్యక్తపరచడం వలన ఆ అభిప్రాయానికి మంచి స్పందన లభిస్తుంది. గృహములో కొన్ని మరమ్మతులు చేపడతారు. విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వచ్చేటువంటి అవకాశము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించేటువంటి అవకాశము, మీరు చేపడుతున్నటువంటి పనులు ఉత్సాహంగా తొందరగా నెరవేర్చేటువంటి అవకాశము ఈ యొక్క సమయం. ఇంటి యందు మంచి ఆరోగ్యంగా ఉంటారు. మనస్సులో మంచి సంతోషంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తులు దానిలో ఎప్పుడు కూడా తీరిక ఉండదు. మీ మాట తీరు ఏదైతే ఉన్నదో అది మంచి ఆకట్టుకున్న విధంగా ఉంటుంది. మీరు పడేటువంటి కష్టం ఫలిస్తుంది. కొన్ని విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పరచుకోవడము, భూ సంబంధితమైనటువంటి లాభాలు, వ్యవసాయం చేసేవారికి మంచి సమయము, దానిలో మంచి లాభాలు పొందేటువంటి అవకాశము, మంచి వారితో స్నేహం చేయడము, అదేవిధంగా అన్ని వ్యాపారాలు ఎంతో లాభదాయకంగా నడిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. పనుల యందు అత్యంత ఆసక్తి కనబరుస్తారు. కోర్టులలో జయం లభిస్తుంది. ఉపయుక్తమైనటువంటి అంటే శుభమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. మీరు తలబెట్టినటువంటి పనులలో మీకు మంచి సహకారం లభిస్తుంది. అదేవిధంగా సంఘంలో గౌరవప్రదమైనటువంటి స్థానం లభిస్తుంది.
శత్రువృద్ధి కూడా, అంటే మీకు పేరు కలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు కూడా ఎక్కువగా అవుతారు. ఉద్యోగ మార్పుపై అధికారుల నుండి చివాటు పడేటువంటి అవకాశం, మీపై అనవసరమైనటువంటి నీలాప నిందలు పడేటువంటి అవకాశము, దీర్ఘకాలిక సమస్య నుండి బయటపడేటువంటి అవకాశము, ముఖ్యులను కలిసేటువంటి అవకాశము, ఆలోచనల్లో కొద్దిగా మార్పు చేస్తారు. కొన్ని అనవసరమైనటువంటి పనులు చేసి అనవసరంగా తిట్టుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధ్యం కాని పనులు ఎప్పుడు కూడా హామీలు ఇవ్వకండి. మీ ఉన్నతి కొంతమందికి అసూయ పుడుతుంది. తద్వారా మీపై లేనిపోని విషయాలు ఎదుటివారికి చెప్పి మిమ్మల్ని ఇబ్బందులో పడేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. కుటుంబ విషయము సంవత్సరాంతంలో కొద్దిగా ప్రతిబంధకంగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రగల్భాలకు పోయి మీరు ఎక్కువగా ఖర్చులు పెట్టకండి. మీరు కుటుంబంతో కలిసి గడిపేటువంటి సమయం ఎక్కువగా ఉంటుంది. మీరందరూ కూడా ఎవరైతే ఈ యొక్క రాశివారు తులారాశివారు ఖచ్చితంగా ప్రతిరోజు శివాలయ సందర్శన చేయడం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరాంతం వరకు కూడా ఎక్కువగా శుభ ఫలితాలు ఉన్నాయి. చాలా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశము. కాబట్టి ఎదుటివారిని నమ్మేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది ఎంతో చెప్పదగినటువంటి సూచన. శుభం జయం స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, 5 వ్యయంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి జూన్ 1 నుండి గురువు 9వ స్థానం నుండి 10వ స్థానం సంచారం చేత మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందుతారు. మంచి ర్యాంకులు పొందుతారు. తద్వారా విదేశీయానం సులభతరం చేసుకుంటారు. విందు భోజనాలు చేస్తారు. ఇష్టమైనటువంటి వస్తువులు, భూమి, వాహనాలు, స్థిరాస్తులు కొనేటువంటి అవకాశము, వచ్చేటువంటి సొమ్ము అంటే ధనం ఏదైతే ఉందో అది శీఘ్రంగా మన సంకల్ప బలం చేత లభించేటువంటి అవకాశము, ఇంటి యందు ఆరోగ్యములు, అదేవిధంగా విందు వినోదాలు ఎంతో సంతృప్తినిస్తాయి. వ్యవహారమునందు అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. వ్యాపారమందు మంచి లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశము, ఇంటిలో మరొకరి యొక్క సంపాదన పెరుగుతుంది. తద్వారా ఎంతో సంతోషంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా మంచి సమయము. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం నందు అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. లేడీస్ ఎంపోరియం, బట్టల వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. డాక్టర్లకు, న్యాయవాదులకు మంచి పేరు వస్తుంది. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయడం ద్వారా మానసికంగా ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాతాపితృభక్తి, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, ఉద్యోగపరంగా కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం కలుగుతుంది. రైతులకు వారు వేసేటువంటి పంటలలో అధికంగా లాభాలు వస్తాయి. మీ మంచితనం చూసి ఓర్వలేనితనం అనేది ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా కొద్దిగా ఓర్పుగా ఉండేటువంటి సమయం, ఎక్కువగా అనుకోని ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు సహాయం చేస్తాననే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం, అకారమైనటువంటి కలహాలు, చిల్లర తగాదాలు ఏర్పడతాయి. మనసునందు భయము, ఊహించని సంఘటనలను ఎదుర్కొట చేత శరీరమందు అనారోగ్యములు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు శని సంబంధించినటువంటి స్తోత్రపారాయణం, శని యొక్క జపం చేయించడము, తర్పణము, హోమాలు చేయించడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభం జయం స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా ఉండబోతుంది. ఈ ధనుసు రాశి వారికి గురువు 7వ స్థానంలో, అక్కడ నుండి 8వ స్థానం సంచారం వలన, అదేవిధంగా శని 4వ స్థాన సంచారం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. తద్వారా అధికమైనటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశము, ఇంటి యందు ఎప్పుడు కూడా పండుగ వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా ఆటంకాలు, ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం చేత
కొద్దిగా మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు కొద్దిగా ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశము, స్థానభ్రంశము లేదా ఉద్యోగ భంగము ఏర్పడేటువంటి అవకాశము, చేసేటువంటి పనులు యందు తీరిక ఎప్పటికీ ఉండదు. అలా అని డబ్బులకు కూడా ఎప్పటికీ కొదవ ఉండదు. ఆ డబ్బులు నిలవ ఉండేటువంటి అవకాశం కూడా ఉండదు. స్తోమతకు మించినటువంటి హామీలు ఇవ్వకపోవడమే మంచిది. ఆర్థిక లావాదేవీల్లో ఒక తప్పటడుగు వేయడం ద్వారా ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు అంతా అనుకూలించవు. రాని బాకీలందు కొద్దిగా వివాదాస్పదమవుతుంది. మీ యొక్క గుడ్ విల్ అనేది దెబ్బతింటుంది. ఇప్పటివరకు మీరు సంపాదించినటువంటి పేరు కొద్దిగా చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుండి ఒత్తిడి తీవ్రతరమవుతుంది. చివాట్లు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి మాటలు పడాల్సిన అవసరం ఉంటుంది. ప్రయోజనము లేని ఉద్యోగంలో అసంతృప్తి, అదేవిధంగా ప్రయాణంలో తీవ్రమైనటువంటి నష్టాలు ఏర్పడడం ద్వారా మానసికంగా కొద్దిగా కృంగిపోతారు. తద్వారా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకు కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పవచ్చును. రైతులు పంట వేసేటప్పుడు కొద్దిగా ఆచితూచి వేయడం అనేది ఎంతో చెప్పదగినది. కొద్దిగా పంటలో ఆదాయం అనేది ఆలస్యంగా వస్తుంది. సెంటిమెంట్ వస్తువులు కొన్ని అమ్మేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్నవారికి కొద్దిగా మానసిక చికాకులు ఎక్కువగా ఏర్పడతాయి. అదేవిధంగా సంతానం ద్వారా కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానచలనం వలన మితిమీరమైనటువంటి ఆత్మవిశ్వాసము వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి వృత్తుల యందు ఆటంకాలు, అకారణమైనటువంటి కలహాలు, ఏదో మంచి చేయబోతే చెడు ఏర్పడుట, చెడ్డ పేరు వచ్చుట, ఇంటి యందు కలహాలు, తెలియక చేసినటువంటి పనులకు అపనిందలను ఏర్పడడం, మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడము, దాన ధర్మాలు చేయడము, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే దాంట్లో కొద్దిగా ఆలస్యం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సమస్యలు ఏవైనా ఉంటే అవి సామరస్యంగా పరిష్కరించుకోవడం ఎంతో మంచిది. మాట ధోరణి బాగా నియంత్రించుకోవాలి. ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు. కొన్ని సమయాలలో మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మీరు ఈ యొక్క ధనుసు రాశివారు ఎక్కువగా ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణము, అదేవిధంగా నవగ్రహ స్తోత్రపారాయణము, సుందరకాండ పారాయణం చేయడం ద్వారా కొద్దిగా మంచి శుభ ఫలితాలు పొందుతారు. శుభం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉండబోతుంది. ఈ పరాభవన సంవత్సరంలో ఈ రాశి వారికి శని 3వ ఇంట, జూన్ 1 నుండి గురువు స్థానచలనం ద్వారా 7వ ఇంట సంచారించడం ద్వారా అంతా శుభయోగమే. తలచిన కార్యాలు వెంటనే నెరవేరుతాయి. మనసులో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ములతో కూడిన చేత ఇంటి యందు కొద్దిగా పండగ వాతావరణం ఏర్పడుతుంది. సంఘమందు మంచి గౌరవ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అదేవిధంగా సంతానం ప్రాప్తి కలిగేటువంటి అవకాశము, కొత్త వారిచే పరిచయము, రావలసినటువంటి ధనము సమయానికి అందుతుంది. పెద్ద మొత్తము ధన సహాయం ఉండబోతుంది. పిల్లల చదువుపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా తొందరగా ముగుస్తాయి. అయిన వారితో సంప్రదింపులు చేసి వారి యొక్క సలహాలు తీసుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి పనులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైనటువంటి కాలము. విద్యార్థులకు మంచి కాలం ఇది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా అనుకున్నటువంటి ర్యాంకులు పొందడం ద్వారా విదేశీయానంలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం ఇది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించడం, మీ మంచితనం చూసి ఎంతోమంది మీ యొక్క పేరును ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా తద్వారా మీకు మంచి ఆనందం కలుగుతుంది. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనులు నెరవేరడం ద్వారా మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని నమ్మిన వారికి మీరు సరైనటువంటి న్యాయం చేస్తారు.
శత్రువులు మిత్రులుగా మారిపోతారు. పాత సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశము. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా కష్టపడిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మంచి ప్రమోషన్లు కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, మంచిగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు. రైతులకు మంచి లాభదాయకమైనటువంటి పంటలు వేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడి మీద దృష్టి సాధిస్తారు. చేసేటువంటి వృత్తుల యందు చురుకుదనము, స్నేహితులతో కూడినుట, తల్లిదండ్రుల సేవ చేసుట, పెద్దల యందు గౌరవము, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యము, మనసునందు సంతోషం ఏర్పడుతుంది. పనులలో ఉన్నటువంటి ఒత్తిడి, చికాకులు కొద్దిగా దూరం అయ్యేటువంటి అవకాశము. ఆర్భాటాలకు పోయి విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు చేసేటువంటి అవకాశము. స్థిరాస్తులు కొంటారు. అదేవిధంగా అనుకున్నటువంటి సమయంలో మీకు అప్పగించినటువంటి పనులు అనుకున్న సమయంలో నెరవేరుస్తారు. అదేవిధంగా మీ అవసరాలకు ధనము ఎక్కడి నుండి రావాలో అక్కడి నుండి మీకు అనుకున్న సమయానికి ఏదో ఒక రూపకంగా మీకు ధనం చేదుకుంటుంది. మీ యొక్క గుడ్విల్ అనేది పెరుగుతుంది. దానధర్మాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సానుభూతి వర్గాన్ని ఏర్పరుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరాంతమంతా కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. వీరు ఈశ్వర ఆరాధన, అదేవిధంగా ప్రతి సోమవారము లేదంటే ప్రతి మాస శివరాత్రికి ప్రదోషకాలమున రుద్రునికి అభిషేకం చేయించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకున్న కార్యాలు అనుకున్న సమయానికి ముగుస్తాయి. శుభం జయం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉండబోతుంది. ఈ సంవత్సరాంతం గురువు 5 నుండి 6వ ఇంటి యందు సంచారం వలన కొన్ని పనులు నెరవేరుతాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి మంచి లాభాలు కలుగుతాయి. మంచి వారితో స్నేహం చేస్తారు. ప్రయాణంలో లాభాలు ఏర్పడతాయి. సంఘమందు మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క ఆగమనం చేత ఎంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా డాక్టర్లకు, అదేవిధంగా న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఆశించిన మేరకు ర్యాంకులు రాకపోవడం చేత మనసునందు ఏదో చింతతో ఉంటారు. కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి సమయము. అదేవిధంగా విలాసాలకు అధికమైనటువంటి ధనం వెచ్చిస్తారు. అదేవిధంగా మీ శ్రమ ఇప్పుడు వృధా కాదు. పరిస్థితులు చక్కబడేటువంటి అవకాశాలు చేతికి వచ్చినటువంటి అవకాశాలను ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. దాన్ని సమయానుకూలంగా అందిపుచ్చుకొని దానిలో విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తారు. ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. సంతాన ప్రాప్తి, భూ సంబంధితమైనటువంటి లాభాలు, ఇష్టమైనటువంటి వస్తువులు కొనేటువంటి అవకాశము. సకాలంలో సందర్భానికి తగ్గ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. మీకు అప్పగించినటువంటి పనులు నెరవేరడం ద్వారా మీ మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని నమ్మి వచ్చిన వారికి మీరు సరైన సమయంలో సరైన సలహా ద్వారా మంచి న్యాయం చేస్తారు. మీ కుటుంబంలో మరొకరి సంపాదన కూడా మొదలవుతుంది. తద్వారా కొద్దిగా సంతోషంగా ఉంటారు. ఇంటి యందు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7.5 శని వల్ల దుబారా తిరగడము, ఆకస్మిక ప్రయాణాలు చేయడము, అదేవిధంగా ప్రయాణాల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడము, శస్త్రచికిత్సలు అవ్వడము, మీ సామర్థ్యానికి మించి కొద్దిగా ఖర్చులు ఎక్కువగా చేయడము, అదేవిధంగా మీరు చేసేటువంటి కష్టానికి తగిన గుర్తింపు లేకుండడం ద్వారా మనసులో కొద్దిగా భయము, కొద్దిగా చింత ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వంకి సంబంధించినటువంటి పనులు కొద్దిగా ఆలస్యంగా నెరవేరుతాయి. అసందర్భ ప్రేలాపనలలో అస్సలుగా తలదూర్చకండి. అదేవిధంగా ఇతరుల సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సమస్యలో ఎప్పుడూ కూడా తలదూర్చకండి. ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భము. ఈ పరాభవన సంవత్సరము కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మొదటగా శుభ ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి 7.5 వల్ల శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానము, జపము, హోమము, తర్పణము, దానము ఇవి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభం జయం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా ఉండబోతుంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు
4 నుండి 5వ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఇంటి యందు శుభకార్యాలు కలిగేటువంటి అవకాశము, బంధుమిత్రుల యొక్క కలయిక, వ్యాపారమందు లాభాలు, కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది, సంఘమందు మంచి గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు, నూతన వ్యాపారం ప్రారంభించేటువంటి ఆలోచనలు చేస్తారు, సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పాతవాకీలు వస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు మంచి కాలము, ఆశించిన ర్యాంకులు వచ్చేటువంటి అవకాశము, ఉద్యోగస్తులకు మంచి కాలము, ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా వారు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం వస్తుంది, మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు దుబారా ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ధనము సమయానికి వస్తుంది. అదేవిధంగా ఇంటి యందు మరొకరి సంపాదన కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మీకంటూ ఒక సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. డాక్టర్లకు, ఇంజనీరింగ్ చేసిన వారికి, అదేవిధంగా లాయర్లకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, కానీ ఎక్కువగా విజయాలే పొందుతారు. అదేవిధంగా గుడ్విల్ పెంపొందించుకుంటారు. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కొద్దిగా కష్టపడితే దాంట్లో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిత్రుల యొక్క సహకారం తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో కొన్ని మంచి ఫలితాలు పొందుతారు. మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నిరుత్సాహపరుస్తాయి, కొన్ని సకాలంలో నెరవేరుతాయి. అదేవిధంగా కొన్ని పనులు ఆకస్మికంగా అవి నెరవేరుతాయి. అదేవిధంగా ఆకస్మికమైనటువంటి ధనలాభము, ఆకస్మిక ప్రయాణాలు చేయడము, అందులో కొన్ని ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు నిర్విఘ్నంగా ఏ పని ప్రారంభం చేసినా సరే, కొద్దిగా ఆలస్యంగా అయినా సరే దాంట్లో విజయం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో శని జన్మస్థానం అవ్వడం వలన అనుకోని ఆపదలు, అదేవిధంగా వ్యర్థ సంచారము, అకాల భోజనము, ఖర్చులు అధికంగా చేయడము, విలాసాలలో ఎక్కువగా ఉండడము, అదేవిధంగా ఐక్యత లోపించడము, అదేవిధంగా సెంటిమెంట్ ఉన్నటువంటి వస్తువులు అమ్మడము, ఆస్తి పంపక విషయంలో అన్యాయం జరగడము, చిల్లర తగాదాలు ఎక్కువగా అవ్వడము, కొన్ని పనులు అనేది కొద్దిగా సతమతం అవ్వడము, మానసికంగా చింత, అదేవిధంగా అసంతృప్తికరమైనటువంటి జీవనము పొందడము, తీవ్రమైనటువంటి ఆందోళన చెందడం అనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారు కొద్దిగా జాగ్రత్తగా పడాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మీనరాశి వారు శనికి సంబంధించినటువంటి జపము, తర్పణము, హోమము, దానము, అదేవిధంగా నవగ్రహ ఆలయ సందర్శనము, ఆంజనేయ స్వామి యొక్క ఆలయ సందర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. జయం. స్వస్తి.